అంతా బాగుంది. సూపర్! ఎక్స్‌ట్రార్డినరీ! భలే జరిగిందనుకునే టైంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ 'పృథ్వీ' గారు ఫట్మని ఒకటేసేసారు. హ్మ్. హ్మ్. అది ఏసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? మీకు అసలు ఎందుకు అలాగా మీరు దాన్ని ఎందుకు ఖండించలేకపోయారు? మీరొకసారి వీడియో చూడండి. హ్మ్. వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీదకెక్కారు. హ్మ్. 'పృథ్వీ' గారు, మా ఫ్రెండ్ ప్రణీత్, మన పెళ్లి సందడి అంకుల్ కూడా ఎక్కినుండే. హ్మ్. ఆ 'పృథ్వీ' గారు కూడా. ఇద్దరు 'పృథ్వీలు', ప్రణీత్ ఎక్కితే ఇప్పుడే మెగాస్టార్ గారు వస్తే హ్మ్. నేను, సాహు పరిగెత్తాం బయటికి. ఓకే. మీరు లేరక్కడ. లేదు, మేము బయటికెళ్ళి రిసీవ్ చేసుకొని హ్మ్. లోపలికి తీసుకొని రావడానికి బయట వెయిట్ చేస్తుండే. ఓకే. సో ఆల్మోస్ట్ వీడు ప్రణీత్ స్పీచ్కి వచ్చే టైంకి పృథ్వీ స్పీచ్కి వచ్చే టైంకి పృథ్వీ గారు రెండో పెళ్లి సందర్భ 'పృథ్వీ' గారికి మైక్ వచ్చే టైంకి చిరంజీవి గారు ఎంట్రీ. ఓకే. ఓకే. చిరంజీవి గారు రిసీవ్ చేసుకుంది ఎవరు? నేను, సాహు గారు. సాహు గారు, తర్వాత డైరెక్టర్ కూడా వచ్చిండు. అవును. తర్వాత వచ్చారు. మేము ఇంటికి వెళ్ళాక చూసిన క్లిప్ మేము కూడా. ఓహ్! మీకు తెలీదు అప్పుడు. ఆ స్టేజ్ మీద ముందు ఏం మాట్లాడారో తెలియదు. ఓకే. అండ్ ఆ కాంటెక్స్ట్ కూడా సగం మందికి అర్థమైందో లేదో అక్కడ. వెరీ క్లియర్ హీస్ ఫైన్. సో మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చూసిన క్లిప్ ఇది. అప్పుడు మీకు అర్థమైందా సార్ ఆ కాంటెస్ట్? మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చూసింది ఇది. అక్కడ ఉన్నోళ్ళల్లో ఇన్నది ఎవరు అంటే మా టీం ఎవరం లేము. గెస్ట్ గా ఓన్లీ అనిల్ అని ఒక్కడే ఉండే అక్కడ. అనిల్ గారు. ఓకే. సో ఫంక్షన్ అయిన తర్వాత పృథ్వీ ఏదో మాట్లాడినట్టున్నాడు అబ్బా అని చెప్పి అంటే ఏమో ఇవి ఉంటుంది అనుకున్నా. అనిల్ గారు ఎందుకో సెన్స్ చేశారు. అనిల్ ఇదేదో కాబోతుంది అన్నట్టు సెన్స్ చేసినట్టుర్రు. విశ్వకి ఇట్లా ఏదో మాట్లాడారు మీరు అటు పోయినప్పుడు అంటే నాకు అర్థం కాలేదు. నైట్ ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో అనిల్ అన్నతో అన్న నువ్వు చెప్పింది రైటే అని. ఇప్పుడు మార్నింగ్ చూసుకున్న తర్వాత ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే మేము తీసుకున్నాము సినిమా మనం. ఎందుకంటే ఇప్పటిదాకా చూడండి సాంగ్స్ బాగా వెళ్ళినాయి, ట్రైలర్ బాగా వెళ్ళింది, టీజర్ బాగా వెళ్ళింది. ఎక్కడ ఒక నెగిటివిటీ రాలేదు సినిమాకి. లేదు, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న టైంలో ఆ మనిషి పర్సనల్ అజెండాలు ఎప్పుడు స్టేజ్ మీదకి తీసుకురావద్దు. ఇప్పుడు నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే నిజంగా జనాలు కూడా దాన్ని సీరియస్ తీసుకోవాలి. 1000 మందిలో ఒకటి చేసిన తప్పుకి మిగిలిన 99 మందికి 100 మందిలో ఒకటి చేసిన తప్పుకి 99 మందికి పనిష్మెంట్ ఇవ్వలేం కదా. ఎందుకంటే దీని మీద నా లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది, నా కెరియర్ డిపెండ్ అయ్యి ఉంది, మా ప్రొడ్యూసర్ డబ్బులు డిపెండ్ అయ్యి ఉన్నాయి, మా ప్రొడ్యూసర్ కెరియర్ కూడా డిపెండ్ అయ్యి ఉంది, డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఆయన కెరియర్, కొత్త హీరోయిన్ ఆమె కెరియర్, చాలా మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇంతమంది కెరియర్ కదా. ఇంతమంది కెరియర్ మీరు ఇట్లా #బాయ్కాట్ లైలా అని చెప్పి ఒక పదం పెట్టి నిజంగా నాకు అది పదం వినగానే నాకు ప్రాణం పోయినంత పని అయింది సార్. ఏంటి పిచ్చాయి ఉన్నా ఎవడో ఏదో అది కాదు సార్. నేను నా దగ్గర ఉన్నాయి. ఒకడేమో నేను 14th మార్నింగ్ హెచ్డి ప్రింట్ పెడతా, లైలా హెచ్డి ప్రింట్ పెడతా చూసుకోండి. వీడిని ఎందుకు పిలుచుకున్నావు అంటే సార్ నేను సినిమా తీసుకుంటున్నా, ప్రమోషన్ చేసుకుంటున్నా, ఎవరెవరు ఫంక్షన్ ఇది పెళ్లి ఫంక్షన్ అని నేను పోయి కార్డులు ఇచ్చి పిలుస్తున్నా. సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ వస్తారు. ఒకళ్ళు చేసిన దానికి ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్. సార్ 100% అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, డైరెక్ట్ మేము లేము అక్కడ. అవును, మేము కూడా ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంది అది. సార్ నేను షాక్ అయ్యాను సార్. మీరు ఒకవేళ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడన్నా విజువల్లో నవ్వుతూ ఉన్నారేమో అదే అని నేను చూసినప్పుడు లేరు. ఓకే లేరేంటి అనుకున్నాను తప్ప నాకు మీరు బయటకు వెళ్ళిన సంగతి నాకు తెలియదు. ఎందుకు నవ్వుతాం సార్? ఏదన్నా అసలు కాంటెక్స్ట్ అది కాదు కదా. అవును, సినిమా కంటెంట్ రెండు సభలు అది అసలు వేరే ప్లేస్ అది. ఇది కానీ ఆయన మాట్లాడింది అది ఏంటో నేను చెప్పనా మీకు విత్ మైక్? వద్దు సార్, అర్థమైంది. మనము దీన్ని నాకు సినిమా రిలీజ్కి వెళ్తున్నాము. ఐ వాంట్ టు కీప్ ఎవ్రీబడి ఇన్ ఫిల్మ్ మూడ్. 100% కరెక్ట్. ఓకే.